సో దీని లొకేషన్ ని బట్టి ఇది ఇంటర్నేషనల్ టూరిస్టుల కోసం మెయిన్ గా ఇప్పుడు అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు కదా, కొంచెం నాలాంటి వాళ్ళు, తమ్ముడు నాన్ విషన్ అలాంటి వాళ్ళు, వాడెవడో వాటర్ సర్ఫింగ్ చేస్తూ జారిపడ్డాడు, కిమ్మావతో సహా అందరు నవ్వారు. 2008లో సౌత్ కొరియన్ విజిటర్ ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళాడు అని నార్త్ కొరియన్ అఫీషియల్స్ అతన్ని కాల్చి చంపేశారు. ఈ మధ్య బుర్ర సరిగ్గా కూడా పనిచేయట్లేదు. ఆ రిసార్ట్ నిజంగా కట్టాడా లేదా అట్ట ముక్కలు పెట్టి డూప్ చేస్తున్నాడో తెలియదు. కానీ సో నీ సైడ్ నుంచి నువ్వు ట్రై చెయ్యి, నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే కిమ్ గురించి చెప్పాలంటే నువ్వే, ఎవరు చెప్పినా అందుకు నేను అంత ప్రెషర్ చేస్తాను. హే గైస్, ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నాను. యూట్యూబ్ వాడు పెద్దగా పుష్ చేయట్లేదు, అయినా కానీ మన లాయల్ సబ్స్క్రైబర్స్ సెర్చ్ చేసి మరీ నా వీడియోస్ చూస్తున్నారనమాట. థ్యాంక్స్ ఫర్ దట్. బట్ చాలా రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నా కదా, కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఊరికే బ్రేక్ తీసుకుంటే ఏం బాగుంటుంది, ఏదైనా ఒక మంచి రిసార్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. అలా అనుకుని మంచి రిసార్ట్ కోసం సెర్చ్ చేయటం మొదలుపెట్టా. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ నాకెంతో ఆత్మీయుడు, నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి మా కిమ్మామ ఒక కొత్త రిసార్ట్ ఓపెన్ చేయబోతున్నాడు అని తెలిసింది. రిసార్ట్ అంటే ఇలాంటి రిసార్ట్ కాదు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో ఈ రిసార్ట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. మళ్ళీ తిరిగి వస్తానో రానో తెలియదు, కాబట్టి ఒకసారి ఆ రిసార్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుని వెళ్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో ఈ రిసార్ట్కి వెళ్ళడానికి కొన్ని స్పెషల్ పాసెస్ కూడా ఉన్నాయి. ఆ పాసెస్ కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మిసైల్స్, న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ అంటూ మిషన్ ఇంపాసిబుల్లో టామ్ క్రూజ్ లాగా రెడీ అయ్యి దర్శనమిచ్చే కిమ్మావ ఈసారి రూట్ మార్చాడు. ప్రతిసారి సినిమాల్లో డూప్ హీరో అటైర్తో కాకుండా ఈసారి నీట్గా డార్క్ సూటు, వైట్ షర్టు, టైతో కెమెరాలకి చిక్కాడనమాట. అంతేకాదు ఎప్పుడు సింగిల్గా బయటకు వచ్చే కిమ్మావ ఈసారి తన కూతురు కిమ్ జూయే ఇంకా వైఫ్ రీసోల్ జూతో కలిసి రిసార్ట్ ఓపెనింగ్కి వచ్చాడనమాట. కిమ్మా ఓపెన్ చేసిన ఈ రిసార్ట్ పేరు ఓన్ సాన్ కల్మా. ఇదొక సీ సైడ్ రిసార్ట్, బీచ్ కి ఎదురుగా కట్టిన రిసార్ట్ అనమాట. ఈ రిసార్ట్ ని నార్త్ కొరియా ఈస్టర్న్ కోస్ట్ లో కట్టారు. దాదాపు 4 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉన్న ఈ బీచ్ రిసార్ట్ లో హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, వాటర్ పార్క్, అబ్బో ఇందాక చెప్పే కదా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని ఆ రేంజ్ లో ఉంది. అంటే ఉందంట. ఇది జస్ట్ రిసార్ట్ మాత్రమే కాదు, ఇది ఒక టూరిస్ట్ జోన్. దాదాపు 20,000 మందిని అకామిడేట్ చేసే కెపాసిటీ ఉన్న ఈ రిసార్ట్ని కిమ్మా ఓపెన్ చేశాడు. ఈ ఓపెనింగ్ కోసం పెద్ద లావిష్ సెరమనీని ఏర్పాటు చేశారు. తెలుసు కదా, కిమ్మా అంటే ఏదైనా గ్రాండ్గా ఉండాల్సిందే, మనిషి కొంచెం బడా ఎక్కువ కదా. ఈ గ్రాండ్ ఓపెనింగ్ తర్వాత రిసార్ట్ గురించి మాట్లాడిన కిమ్ ఈ రిసార్ట్ కన్స్ట్రక్షన్ని పూర్తి చేయటం అనేది ఈ సంవత్సరంలోని గ్రేటెస్ట్ సక్సెస్గా రికార్డ్ అవబోతుంది అని అన్నాడు. అండ్ టూరిజంని డెవలప్ చేయటం కోసం నార్త్ కొరియా గవర్నమెంట్ తీసుకున్న ఫస్ట్ ప్రౌడ్ స్టెప్ ఈ రిసార్ట్ అని కూడా కిమ్మా అన్నాడు అనమాట. ఈ గ్రాండ్ ఓపెనింగ్ కి అగ్రరాజ్యాల నాయకులందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకున్నాడు, కానీ జస్ట్ రష్యన్ అఫీషియల్స్ మాత్రమే ఓపెనింగ్ సెరమనీకి అటెండ్ అయ్యారనమాట. రష్యాకి నార్త్ కొరియాకి ఉన్న బంధం ఎంత బలమైందో ఇంకోసారి కిమ్మా ప్రూవ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ రిసార్ట్ని డైరెక్ట్గా నార్త్ కొరియా ట్రైన్ స్టేషన్ ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయ్యేలాగా నిర్మించారు. సో దీని లొకేషన్ని బట్టి ఇది ఇంటర్నేషనల్ టూరిస్టుల కోసం మెయిన్గా రష్యన్ టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి కట్టిన రిసార్ట్ లాగా అనిపిస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ ఓపెనింగ్ సెరమనీకి కిమ్మావ నాకు కూడా ఇన్విటేషన్ పంపిస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా ఈ కొత్త రిసార్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక చెప్పా కదా, 4 కిలోమీటర్స్ బీచ్లో కట్టిన ఈ రిసార్ట్ ఎట్ ఏ టైం 20,000 గెస్ట్లని హోస్ట్ చేయగలదు. అండ్ ఈ రిసార్ట్లో మొత్తం 54 లగ్జరీ హోటల్స్ ఉన్నాయి. 54 అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు ఈ లగ్జరీ హోటల్స్తో పాటు నార్మల్ రూమ్స్ లైక్ డార్మెటరీస్ కూడా ఈ రిసార్ట్లో బిల్డ్ చేశారంట. అంతే కదా, మరి ఇప్పుడు అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు కదా, కొంచెం నాలాంటి వాళ్ళు, తమ్ముడు నాన్ విషన్ అలాంటి వాళ్ళు, బడ్జెట్లో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ డార్మెటరీస్ అనమాట. బేసిక్గా మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఈవినింగ్ వచ్చేసరికి నా ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి అనమాట. మీరు కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. సో నా ఎనర్జీ లెవెల్స్ని రోజంతా కన్సిస్టెంట్గా ఉంచుకోవడానికి నా డైలీ రొటీన్లో ఒక ఎనర్జీ బూస్టర్ని యాడ్ చేశాను, అదే షీలజిత్. బట్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో దొరికే ఆర్డినరీ షీలజిత్ అడల్టరేషన్కి గురవుతుంది అండ్ వాటిల్లో హెవీ మెటల్స్ ఉంటాయి. సో దీన్ని కొనే ముందు దాని ప్యూరిటీని చెక్ చేయాలి అండ్ అది ల్యాబ్ టెస్టెడా కాదా అని
కూడా చూడాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో ఫల్విక్ యాసిడ్ పర్సంటేజ్ చూడాలి. ఎందుకంటే నార్మల్ షీలజిత్తులో ఫల్విక్ యాసిడ్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. మరి బెస్ట్ షీలజిత్ని ఎక్కడ కొనాలి అంటే దానికి ఆన్సర్ మ్యాన్ మ్యాటర్ షీలజిత్ గమ్మీస్. దీంట్లో 70% ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. ఈచ్ బ్యాచ్ ఈస్ థర్డ్ పార్టీ ల్యాబ్ టెస్టెడ్. ఈ గమ్మీస్ ని షీల్ అబ్జర్వ్ టెక్నాలజీ యూస్ చేసి తయారు చేయటం వల్ల వీటికి 2.5x బెటర్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. దీన్ని 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు. సో నో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, స్వీటర్స్, షుగర్స్ ఆర్ కెమికల్స్ ఆఫ్ ఎనీ కైండ్. వీటిని కన్జ్యూమ్ చేయటం కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో అశ్వగంధ కూడా ఉంటుందన్నమాట. షీలజిత్ రెసిన్ లాగా దీనికి బిటర్ టేస్ట్ ఉండదు అండ్ సమ్మర్ లో దీన్ని తీసుకోవటం కంప్లీట్లీ సేఫ్. ఇది మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది, బాడీ హీట్ ని కాదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. మ్యాన్ మ్యాటర్స్ షీలజిత్ గమ్మీస్ ని ఈ రోజే ఆర్డర్ పెట్టండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇంకపోతే వరల్డ్ లీడర్స్ కోసం సపరేట్ గా విఐపి లాడ్జెస్ ని కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఫ్యూచర్ లో మోదీ గారు, కిమ్ మావా, పుతిన్ అంతా కలిసి రిసార్ట్ లో మీట్ అవటం మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ గానే ఇండియా నార్త్ కొరియాతో రిలేషన్షిప్ ని మళ్ళీ రెజ్యూమ్ చేస్తూ నార్త్ కొరియా అంబాసిడర్ ని కూడా అపాయింట్ చేసింది. సో మేబీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యి మోదీ, పుతిన్, కిమ్ మావా కాంబో ఈ రిసార్ట్ లో ఉన్న మ్యాసివ్ వాటర్ పార్క్ లో సరదాగా ఫోటోలు దిగటం మనం చూస్తామేమో. హూ నోస్. కిమ్ మావా తన కూతురుతో కలిసి ఈ వాటర్ పార్క్ మొత్తం ఇన్స్పెక్ట్ చేశాడనమాట. స్లైడ్లు, వాటర్ బోర్డింగ్ తో మామూలుగా లేదు. రిసార్ట్ లో వాటర్ పార్క్ ఎలా ఉందో చూపించడానికి కూడా కిమ్ మావా కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళతో వాటర్ స్లైడింగ్, సర్ఫింగ్ చేపించాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. వాడెవడో వాటర్ సర్ఫింగ్ చేస్తూ జారిపడ్డాడు. కిమ్ మావాతో సహా అందరు నవ్వారు. కానీ కిమ్ మావా నవ్వుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది కదా. జస్ట్ వాటర్ పార్కే కాదు, ఈ రిసార్ట్లో కేఫ్లు, బార్లు, గోల్ఫ్ కోర్సులు, సినిమా హాల్లు కూడా ఉన్నాయి. మరి వీటిలో ఏం సినిమాలు వేస్తారో వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఇలా ఒకటి కాదు, భూమి మీద స్వర్గాన్ని తలపించేలాగా ఈ రిసార్ట్ని కట్టారనమాట. నిజానికి ఈ రిసార్ట్ 2019లోనే ఓపెన్ అవ్వాలి, కానీ కన్స్ట్రక్షన్ డిలేస్ అవ్వటం, ఆ తర్వాత కోవిడ్ రావడంతో ఇప్పటికి కంప్లీట్ అయింది. మీకు డౌట్ రావచ్చు, కిమ్ మావా రాకెట్లు, మిసైళ్ళు వదిలేసి సడన్ గా ఇలా రిసార్ట్ల మీద ఎందుకు పడ్డాడని. నాకు కూడా డౌట్ వచ్చింది. బేసిక్ గా కిమ్ మావా అన్ని షేర్ చేసుకునే వ్యక్తి కాదు, అందుకే నేను ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టను. నేను డీప్ గా స్టడీ చేసి అసలు విషయం తెలుసుకున్నా. మ్యాటర్ ఏంటంటే నార్త్ కొరియా మీద చాలా శాంక్షన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దేర్ న్యూక్లియర్ వెపన్స్ ప్రాజెక్ట్. అన్స్టేబుల్ గా ఉంటూ ఇష్టం వచ్చినట్లు న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్ చేస్తుంది అనే కారణంతో నార్త్ కొరియా మీద యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ విధించిందనమాట. సో ప్రపంచ దేశాలు ఏవి కూడా నార్త్ కొరియాతో ట్రేడ్ చేయడానికి ముందుకు రావు, ఒక చైనా ఇంకా రష్యా తప్ప. కానీ జస్ట్ 2 దేశాలతో ట్రేడ్ చేస్తూ ఒక కంట్రీని నెట్టుకొని రావటం అంటే అదంత ఈజీ కాదు. కిమ్ మావా కాబట్టి ఎంతకాలం లాక్కొచ్చాడు. అయితే నార్త్ కొరియా మీద అన్ని శాంక్షన్స్ ఉన్నా టూరిజం విషయంలో మాత్రం శాంక్షన్స్ లేవన్నమాట. అందుకే టూరిజం ని యూస్ చేసుకుని రెవెన్యూ జనరేట్ చేయాలి అనే అద్భుతమైన ఆలోచన కిమ్ మావా చిన్న మెదడుకి తట్టిందనమాట. దానికోసమే ఈ రిసార్ట్ ని ఇంత భారీగా నిర్మించాడు. టూరిజం నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలని నార్త్ కొరియా ఇప్పటి నుంచి కాదు, 1990s నుంచి ట్రై చేస్తుంది. 90s టైంలో మౌంట్ కుమ్గ్యాంగ్ ని ఓపెన్ చేసి సౌత్ కొరియన్స్ ని ఇన్వైట్ చేస్తుంది. నార్త్ కొరియా తీసుకున్న ఈ స్టెప్ టూరిజం ని ప్రమోట్ చేసే వైపే కాదు, సౌత్ కొరియాతో మంచి రిలేషన్ కూడా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్టెప్ ని తీసుకున్నారనమాట. సో అలా సౌత్ కొరియన్స్ టూరిజం కోసం రావడంతో నార్త్ కొరియాకి కొద్దిగా రెవెన్యూ జనరేట్ అయింది. కానీ 2008లో సౌత్ కొరియన్ విజిటర్ ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళాడు అని నార్త్ కొరియన్ అఫీషియల్స్ అతన్ని కాల్చి చంపేశారు. కిమ్ మావా సెక్యూరిటీ విషయంలో చాలా గట్టిగా ఉంటాడు. దాంతో సౌత్ కొరియా తమ సిటిజన్స్ ని నార్త్ కొరియాకి వెళ్లకుండా బ్యాన్ చేసింది. ఇంకా అప్పటి నుంచి టూరిజం ని పైకి లేపడానికి కిమ్ మావా కింద మీద పడుతున్నాడు. ఎందుకంటే లీగల్ గా కంట్రీకి అధిక శాతం రెవెన్యూని జనరేట్ చేసేది టూరిజం ఒక్కటే అని కిమ్ మావాకి బాగా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే 2014లో ఈ బీచ్ రిసార్ట్ ని కట్టాలి అని డిసైడ్ అయ్యాడు. 2019 డెడ్ లైన్ తో 2018లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఫైనల్ గా 2025లో కంప్లీట్ అయింది. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఈ రిసార్ట్ ని కిమ్ మావా 7 సార్లు విజిట్ చేశాడు. ఏడ్చినట్లు 7 సార్లు విజిట్ చేశాడంటే ఈ రిసార్ట్ ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. కోవిడ్ రాకపోయి ఉంటే ఈ రిసార్ట్ ఇప్పటికే ధూమ్ ధాముగా ఉండేది. కోవిడ్ రావడంతో నార్త్ కొరియా టూరిజం లేదు, ఏం లేదంటూ బార్డర్స్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసింది. 2023 మధ్యలో రెస్ట్రిక్షన్స్ ని తీసి రష్యన్స్ ని మాత్రమే టూరిజం కి ఇన్వైట్ చేసింది. ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనాకి టూరిజం గేట్స్ ని ఓపెన్ చేసింది. కానీ కొన్ని వారాల తర్వాత
ఎందుకు ఏంటి అనేది చెప్పకుండా మళ్ళీ టూరిజంని కంప్లీట్గా బ్యాన్ చేసింది. ఫైనల్గా ఇప్పుడు ఈ రిసార్ట్ ఓపెనింగ్తో మళ్ళీ టూరిజం స్టార్ట్ అవబోతుంది. అంత బాగానే ఉంది. ఇంత పెద్ద రిసార్ట్ కట్టి టూరిజంని పెంచాలని కిమ్ మామ అనుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ రియాలిటీ చూస్తే నిజంగా ఇంత పెద్ద రిసార్ట్ కట్టడం సాధ్యమా అనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ కొరియా ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. నార్త్ కొరియా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ప్రజలు ఫుడ్ షార్టేజ్ లేకుండా ఎప్పుడూ లేరు. ఫుడ్ ఇన్సెక్యూరిటీని కంట్రోల్ చేయలేక నార్త్ కొరియన్ గవర్నమెంట్ కాన్స్టాంట్గా స్ట్రగుల్ అవుతూ వచ్చింది. ప్లస్ జనరేట్ అయ్యే కాస్త రెవెన్యూ కూడా నార్త్ కొరియా తమ మిలిటరీ మీద, సెక్యూరిటీ డెవలప్మెంట్ మీద, కిమ్ మామ మెయింటెనెన్స్కే పోతుంది. తమ ఎకానమీని నడిపించడం కోసం నార్త్ కొరియన్ గవర్నమెంట్ బలవంతంగా తమ ప్రజలతో పనులు చేపిస్తుంది. కొన్నిసార్లు అయితే పనిచేసే వాళ్ళకి అసలు శాలరీస్ కూడా ఇవ్వరు. 2020లో వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం నార్త్ కొరియన్ పాపులేషన్లో 60% పావర్టీలో ఉన్నారంట. అంటే 60% మంది పేదరికంలో ఉన్నారంట. కానీ ఇవే మీ నార్త్ కొరియా ఒప్పుకోదు. మా కంట్రీలో కరువు లేదు, పేదరికం లేదంటూ బిల్డప్ ఇస్తూ ఉంటుంది. మరి కిమ్మా అంతే కదా. ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ ఎయిడ్ ఇస్తామని వేరే కంట్రీ ఏదైనా ముందుకి వచ్చినా కూడా నార్త్ కొరియా రిజెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో నార్త్ కొరియాలో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ టైంలో సహాయం చేస్తామంటూ కొన్ని దేశాలు ముందుకు వచ్చాయి. కానీ కిమ్మా మాత్రం ఫారిన్ ఎయిడ్ వద్దు, బ్యాండ్ ఎయిడ్ వద్దు అంటూ రిజెక్ట్ చేశారనమాట. వయసు మీద పడేసరికి చాదస్తం ఎక్కువైపోయింది. ఈ మధ్య బుర్ర సరిగ్గా కూడా పనిచేయట్లేదు. త్వరలో వెళ్తున్నా కదా, రిసార్ట్లో ఒక మంచి రూమ్లో కూర్చోబెట్టి క్లాస్ బిగుతాం. ఈ ఒక్క ఇన్స్టాన్స్ని కాదు, ముందు నుంచి కూడా నార్త్ కొరియా ఇంతే. పాపం కరువులో ఉన్నారు కదా అని సహాయం చేద్దామని మిగతా దేశాలు ముందుకు వస్తే ఫారిన్ ఎయిడ్ని పాయిజన్ క్యాండీతో కంపేర్ చేస్తుంది నార్త్ కొరియా. సరే, ఇదంతా కొత్త ఏం కాదు. నార్త్ కొరియాలో జరిగేది ఒకటైతే బయటికి కనిపించేది ఒకటి. ఆ రిసార్ట్ నిజంగా కట్టాడా లేదా అట్టముక్కలు పెట్టి డూప్ చేస్తున్నాడో తెలియదు. కానీ టూరిజంని ప్రమోట్ చేయాలని మాత్రం బాగా బలంగా డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసిన ఈ వాన్సాన్ కల్మా కోస్టల్ టూరిస్ట్ జోన్ కి తనని తానే బ్రాండ్ అంబాసిడర్ గా డిక్లేర్ చేసుకున్నాడు కిమ్ మామ. టూరిజం ని ప్రమోట్ చేయటంలో ఈ మనిషి బాగా సీరియస్ గా ఉన్నాడు అని అర్థం అవుతుంది. అందుకే ఏకంగా మిసైల్ సైటే బీచ్ గా మార్చేశాడు. ఎస్, మీరు విన్నది నిజమే. లెగిస్తే ఆ మిసైల్ టెస్ట్, ఈ న్యూక్లియర్ టెస్ట్ అని కిమ్ మామ ఇప్పుడు ఆ మిసైల్ టెస్ట్ చేసే సైట్లోనే ఈ రిసార్ట్ని కట్టాడు అనమాట. సో టూరిజం మీద కిమ్ మామ బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేది మనకి బాగా అర్థమవుతుంది. అలా అని చెప్పి నార్త్ కొరియాలో టూరిజం ఈజీగా ఉంటుంది అనుకోకండి. నార్త్ కొరియాలో టూరిజం అంటే ల్యాండ్ మైన్స్ ఉన్న పార్క్కి వెళ్ళినట్టే. చూడటానికి బాగానే ఉంటుంది, కానీ ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఆల్రెడీ నార్త్ కొరియాలో టూరిజం ఎలా ఉంటుందో మీకు చాలాసార్లు చెప్పాను. సో బ్రీఫ్గా చెప్తాను. ముందుగా మీకు కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది అక్కడ వెళ్ళటానికి. కానీ చైనా వాళ్ళకి, రష్యా వాళ్ళకి మాత్రం మీరు పెట్టే కాస్ట్లో సగం ఉంటుంది. ఎందుకని అడగద్దు, అదంతే. ఇంకపోతే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముగ్గురు గైడ్స్ మీతో ట్రిప్ మొత్తం ఉంటారు. ఆ ముగ్గురులో ఒకరు స్టేట్ అపాయింట్ చేసిన స్పై అనమాట. పబ్లిక్లో ఫోన్స్ యూజ్ చేయకూడదు, ఫొటోస్ తీయకూడదు, ఇంటర్నెట్ ఉండదు. బొవ్వ కూడా మీకు నచ్చింది బెటర్, వాళ్ళు ఏది పెడితే మీరు అది తినాలి. ఏమైనా తేడాగా బిహేవ్ చేశారంటే మీరు ఎలా మాయం అవుతారో కూడా ఎవరికి తెలియదు. ఎలా ఉంటుంది టూరిజం అంటే. అదంతా కాదు, అసలు ఈ రిసార్ట్ గురించి వినిన వెంటనే మీకు ఒక డౌట్ రావాలి. లగ్జరీ హోటల్స్, ఫ్యాన్సీ పబ్స్, బార్స్ ఉన్నాయి అంటున్నారు కదా, మరి ఇక్కడ ఏం సర్వ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఒక థమ్స్ అప్, స్ప్రైట్ తాగాలనిపిస్తుంది, ఏం చేస్తారు? వీళ్ళకి ఒక నోట్ ఇచ్చి కొనుక్కొని తాగేద్దాం అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే అవన్నీ అమెరికా లేదా వేరే దేశాల నుంచి వచ్చే ప్రోడక్ట్స్. అండ్ నార్త్ కొరియా మీద ఉన్న శాంక్షన్స్ వల్ల ఇవన్నీ అక్కడ దొరకటం కష్టమే. ఇల్లీగల్గా ట్రేడ్ చేసినవి దొరకవచ్చు. మరి ఇన్ని ఇబ్బందులు పెట్టుకుని నువ్వు ఎందుకన్నా వెళ్ళటం అంటారా? ఆ ఇబ్బందులన్నీ మీకు, నాకు కాదు. నేను ఎవరిని? కిమ్ మామ అల్లుడిని. జోక్స్ కాదు, నిజంగా నార్త్ కొరియా వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది. బట్ వేరే కంట్రీస్ వాళ్ళకి టూరిజం ఎప్పుడు ఓపెన్ చేస్తారో కిమ్ మామకే తెలియదు. ఒకవేళ ఓపెన్ చేసినా కూడా అదొక పెద్ద తలకాయ నొప్పి ప్రాసెస్ అనమాట. అన్వేషణ అడిగా, నా అన్వేషణ ఉన్నాడు కదా, మనోడిని అడిగాను అనమాట, నార్త్ కొరియా ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి అని. పాపం క్లియర్గా చెప్పాడు. అయినా కానీ కన్ఫ్యూజింగ్గానే ఉంది. నేను నమ్మరా, కావాలంటే వినిపిస్తావేనండి. సో వినిపిస్తా. ఆల్రెడీ నాకు ఒక వెబ్సైట్ కూడా పంపించాడు, దాంట్లో నార్త్ కొరియా టూర్స్ ఉంటాయంట. అయితే అలా డేట్స్ ఓపెన్ అయ్యాయి ఏప్రిల్ 12వ తారీఖు. ఇప్పటి నుంచే వాళ్ళు వెళ్తామంటే ఇలాగ వెళ్తామంటే వెళ్ళు. ఏం లేదు, సింపుల్. చైనా వీసా తీసేసుకుంటాం, మల్టిపుల్ ఎంట్రీ ఎంబసీలోని తీసేసుకొని లాగిన్ చేస్తాం. అది అప్లోడ్ చేయదు, రీఫండ్ కూడా ఉంటుంది. నీకు చైనీస్ వీసా వస్తుంది, నువ్వు ఇండియాలో ఉన్నావు. ఇప్పుడు నేను చైనీస్ వీసా తీసుకుంటాను, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఎవడడిగినా నీ హోమ్ కంట్రీకి అంటారు. ఇప్పుడు నార్త్ కొరియా వెళ్ళాలంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చేయాలి? ఆ ఫిజీ దేశం వెళ్ళాలి. అక్కడ అంత దూరం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాక వీసా కోసం నీ అమ్మ 2 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాక నేను ఇవ్వను ఉండాలి. అక్కడికి వెళ్ళాక మల్టిపుల్ ఎంట్రీ ఉండాలి, సింగిల్ ఎంట్రీ
మల్టిపుల్ ఎంట్రీ ఉండాలి. మల్టిపుల్ ఎంట్రీ లేకపోతే ఇప్పుడు సింగిల్ ఎంట్రీతో వెళ్ళగలవు, అక్కడి నుంచి రాలేవు, అప్పుడు జైల్లో వెళ్తారు. మల్టిపుల్ ఎంట్రీ ఇవ్వకపోతే మల్టిపుల్ ఎంట్రీ హోమ్ కంట్రీస్ నుంచి ఇస్తారు. సో ఈ బుకింగ్స్ తీసుకొని వీసా తీసుకొని అవుతుంది. బుక్ చేసుకొని రిఫండ్ ఉంటుందిలే. సో ఇలాగనమాట 3 nights వెళ్ళినా నీకు చాలు, కంటెంట్ బోల్డ్ వస్తుంది. సో నీ సైడ్ నుంచి నువ్వు ట్రై చెయ్యి, నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తాను. ఇదైతే చెప్పాను. నా మీద హోప్ పెట్టుకోక. మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడే అంతా మాట్లాడితే ఈ లాజిక్ చెప్పాడు. చూడు, ఇప్పుడు నువ్వు చైనాలో బీజింగ్లో దిగావు, అది సింగిల్ ఎంట్రీ అయింది. మల్టిపుల్ ఎంట్రీ ఎందుకు ఉండాలంటే నువ్వు చైనాలో దిగి బీజింగ్ నుంచి ఫ్లైట్ ఇవన్నీ ఉంటుంది. చైనా పైగా అయ్యాక బీజింగ్ నుంచి ఇండియన్స్ కానరబుల్ వీసా ఇది నార్త్ కొరియాకి. బట్ నార్త్ కొరియాకి డైరెక్ట్ ఫ్లైట్లు లేవు కాబట్టి వయా బీజింగ్ టూర్ నుంచి వెళ్ళాలి, సింగిల్ ఎంట్రీ వెళ్ళడం అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు డైరెక్ట్గా అక్కడ దిగుతావు. అక్కడ దిగి వాళ్ళు చెప్పిన లొకేషన్స్ మారతాన్ రండు అది అంతా ఉంటుంది. ఆ టూర్ అంతా వస్తాను. 3 రోజులైనా 4 రోజులైనా నీ అనుభవానికి. ఎందుకంటున్నానంటే కిమ్ము మీద ఎవడూ చేయలేదు అన్ని వీడియోలు, నువ్వు అన్ని చేసావు కాబట్టి నీకు బాగుంటుంది. అదొక్క కంటే నీకు హిట్ అవుతుంది. ఎందుకంటే కిమ్ గురించి చెప్పాలంటే నువ్వే, ఎవరు చెప్పినా అందుకు నేను అంత ప్రెషర్ చేస్తాను అంతే. సో అదనమాట విషయం. ఎప్పుడు వెళ్తానో తెలియదు, బట్ ఖచ్చితంగా వెళ్తా. అప్పుడు యూట్యూబ్ షేక్ అవుతుంది. వెయిట్ అండ్ వాచ్.